ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మాట తప్పడు మడం తిప్పడు. మాట తప్పడు మడం తిప్పడు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చేసరికి ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మేము అధికారంలోకి వస్తే మీకు రోడ్లు వేస్తామంటూ ఉంటారు. మేము అధికారంలోకి వస్తే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటారు. మేము అధికారంలోకి వస్తే మీ డ్వాక్రా రుణమాఫీ చేస్తామంటారు. మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటారు. ఇలా రాజకీయ నాయకులలో చాలామంది అనేక రకాలైన వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అనేకమైన మాటలు చెబుతూ ఉంటారు. తీరా అధికారంలోకి వచ్చేసరికి చేసిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. కొంతమంది అయితే నిలబెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది చెప్పిన మాటలన్నీ కూడా గాలి వదిలేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా బంధువుల్లో కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో మాటిస్తూ ఉంటారు. మీ పిల్ల పెళ్ళికి మేము ఆ టైంకి మేము సహాయం చేస్తాము, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మేము సహాయం చేస్తాము అని ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. తీరా సందర్భం వచ్చేసరికి ఆ మాట మీద నిలబడరు, మాట నిలబెట్టుకుంటారండి. చాలామంది మాట తప్పుతూ ఉంటారు. స్నేహితుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మాట ఇస్తూ ఉంటారు, ఆ మాటను నిలబెట్టుకోరు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసుల్లో కూడా ఉన్నారు చాలామంది. నా అనారోగ్యం తగ్గితే నేను సభలు పెట్టేస్తాను, నాకు ఉద్యోగం వస్తే నేను దేవుని మందిరానికి అది చేస్తాను, ఇది చేస్తాను అని రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఒక్క మాట మీద కూడా ఎవరు నిలబడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడో ఉంటారు తక్కువ మాట మీద నిలబడేవారు. మాట తప్పేవారు ఎక్కువగా మనకి కనబడుతున్నారు. కానీ మనలందరినీ పుట్టించినటువంటి దేవుడు మాత్రం మాట తప్పేవాడు కాదు. దేవుడు దావీదు గారితో చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 11, 12 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 11, 12 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా.
132 అధ్యాయం 11, 12 వచ్చినారు. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు. దావీదు గారికి ఒక మాట ఇస్తున్నాడు. ఏంటా మాట? అందరూ చూడండి, 11 వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, అంటే నీ కుమారుణ్ణి నీ రాజ్యం మీద నేను రాజుగా నియమిస్తాను అంటున్నాడు. నీ కుమారులు నా నిబంధనలు గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని. ఎప్పుడు కూర్చుంటారు? ఏమండి, అక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు చూడండి పైన. వారికి బోధించిన నా శాసనములు వారు అనుసరించిన ఎడల, పైన ఇంకో మాట చెప్పాడు, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నిబంధనను గైకొనిన ఎడల, అలాగే నేను వారికి బోధించిన నా శాసనమును వారు అనుసరించిన ఎడల, గైకొనిన ఎడల, అనుసరించిన ఎడల. ఈ 2 మాటలు చాలా ఇంపార్టెంట్. గైకొనాలి, అనుసరించాలి. అప్పుడు ఏం చేస్తారు? నీ కుమారులు సింహాసనం మీద నిత్యము కూర్చుంటారు. అదే నా శాసనాలను వాళ్ళు గైకొనలేదనుకోండి, అనుసరించలేదనుకోండి, కూర్చుంటారా సింహాసనం మీద? కూర్చునే అవకాశం లేదు. అందుకే గైకొనిన ఎడల నేను వారికి బోధించిన శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన. ఆయన మాట తప్పనివాడు. దేవుడు మాట తప్పనివాడు. మనుషులు మాట తప్పుతారు, రాజకీయ నాయకులు మాట తప్పుతారు, బంధువులు మాట తప్పుతారు, స్నేహితులు మాట తప్పుతారు, విశ్వాసులు మాట తప్పుతారు. కానీ దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు అనడానికి మరొక మాట మనం చూడగలిగితే సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అంటే అర్థం ఏంటి? మానవులందరూ కూడా అబద్ధాలు ఆడతారు, దేవుడు అబద్ధము ఆడడు. మాట్లాడితే అబద్ధం మానవుడు. ఏమండి, ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఏమండి, మాట ఇచ్చాడంటే తప్పకుండా చేస్తాడు. అందుకే ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా దాన్ని నిలబెట్టుకుంటాడు, తప్పనిసరిగా ఆయన మాట నెరవేరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, క్రీస్తుకు పూర్వం దేవుడు అబ్రహాము గారికి మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటో ఒకసారి చూడగలిగితే ఆదికాండం 18వ అధ్యాయం. దేవుడు క్రీస్తుకు పూర్వం అబ్రహాము గారికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏమిటో ఒకసారి చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 18:10. అందుకైన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని
చెప్పెను. దేవుడు అబ్రహాము గారికి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటట మాట? మరలా చూడాలి అందరూ కూడా. 10వ వచనం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. ఈ కాలానికి మరలా నేను నిశ్చయంగా నీ దగ్గరికి వస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు? అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. నేను మరలా ఈ సమయానికి ఇక్కడికి వస్తాను. నీ కుమారుడు నీకు నీ భార్య అయినటువంటి సారాకి ఎవరు కలుగుతారు? కుమారుడు కలుగుతాడు అని తెలియజేస్తున్నాడు. అదే అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. చూసారా, దేవుడు అబ్రహాము గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు దేనినైనా చేయగలిగే సమర్థుడు. ఏమండి? ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు ఒక కుమారుడు కలుగున నేను మరలా నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. ఈ కాలానికి మరలా నేను వస్తాను. అప్పుడు నీ కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. మరి కలిగాడా? మరలా దేవుడు వచ్చాడా? కలిగాడా అంటే 21వ అధ్యాయం. ఇదే ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 21వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాను. చెప్పిన ప్రకారం ఏం చేశాడట? చెప్పాడు కదా ఆయన 18వ అధ్యాయంలో చెప్పాడు. తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేశాను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున, దేవుడు మాట ఇచ్చాడు కదా, దేవుడు ఇచ్చినటువంటి మాట చొప్పున సారాకు చేసాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూసారా, దేవుడు చెప్పినటువంటి కాలం ప్రకారంగా దేవుడు సారాను దర్శించాడు. అదే కాలానికి అబ్రహాము భార్య అయినటువంటి సారా గారికి కుమారుడు కలిగాడు. అంటే దేవుడు మాట ఇచ్చాడు అంటే ఏం చేస్తాడనమాట? తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడు. కానీ మానవుడు దేవునికి ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. నేను దేవుని కోసం అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. కానీ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోడు. ఒక్క మాట మీద కూడా నిలబడ్డ ప్రియులారా. దేవుడు ఏలియా గారి ద్వారా ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబుకి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటో చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. ఏలియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబుకి ఒక మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటో చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఎవరి ద్వారా? ఏలియా ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు లేచి సోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయిను. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ తిష్బీయుడైనటువంటి ఏలియా గారి ద్వారా దేవుడు
ఆహాబు, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనే రాజుకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటట? ఏమండి, ఈ ఆహాబు రాజు ఏం చేశాడంటే తన భార్య అయినటువంటి యెజెబెలుతో కలిసి నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా తీసుకోవడం అనేది జరిగింది. తెలుసు కదా మీ అందరికీ. నాబోతు మీద ఒక భయంకరమైనటువంటి నింద మోపారు. ఏంటా నింద? ఏమండి, ఇదిగో ఇతడు రాజును దూషించాడు, అలాగే దేవుణ్ణి కూడా దూషించాడు అని చెప్పి ఒక ఇద్దరు సాక్షులను పెట్టి అన్యాయమైన తీర్పు తీర్చి రాళ్లతో కొట్టించి చంపించారు. ఎవరిని? నాబోతు అనే వ్యక్తిని. అతను చాలా మంచి వ్యక్తి అతను. ఏమండి, అలాంటి మంచి వ్యక్తిని ఆ ద్రాక్ష తోట కోసం ఏం చేశారంటే ఒక తప్పుడు తీర్పు తీర్చి అన్యాయంగా ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టి రాళ్లతో కొట్టి చంపించారు. చంపించినప్పుడు ఆ నాబోతు రక్తాన్ని కుక్కలు వచ్చి నాకాయి. కాబట్టి ఏ నాబోతునైతే నువ్వు చంపించావో, ఏ నాబోతు రక్తం అయితే కుక్కలు నాకాయో, అదే విధంగా నీ రక్తాన్ని కూడా కుక్కలు వచ్చి నాకుతాయి అని చెప్పి ఎవరి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు? ఏలియా గారి ద్వారా ఈ ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబుకి తెలియజేశాడు. మరి నాకాయా కుక్కలు వచ్చి? ఈ ఆహాబు రక్తాన్ని కుక్కలు వచ్చి నాకాయా? దేవుడు మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కుక్కలు వచ్చి ఈ ఆహాబు రక్తాన్ని నాకాయలు చూద్దాం ఒకసారి. ఇదే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 22వ అధ్యాయం 35వ వచనం నుంచి. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియని లేదుట అతని రథము మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయము సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకు దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారము రాజు మరణమై సోమ్రోనుకు కొనిపోబడి సోమ్రోనులో పాతిపెట్టబడిను. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రోను కొలములో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చూసారా? దేవుడు సెలవిచ్చినటువంటి మాట చొప్పున కుక్కలు వచ్చి ఎవరి రక్తాన్ని నాకుతున్నాయి? ఆహాబు రక్తాన్ని నాకుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇతడు అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించడం జరిగింది. ఆ అన్యాయాన్ని చూసినటువంటి దేవుడు ఇదిగో నాబోతు రక్తాన్ని ఎలాగైతే కుక్కలు నాకాయో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని దేవుడు తెలియజేశాడు. అదే విధంగా జరుగుతుంది. చూడండి, దేవుడు ఎలాగైతే చెప్పాడో అదే విధంగా జరుగుతుంది. అంటే దేవుడు మాట తప్పని వాడు. దేవుడు మాట ఇచ్చాడు అంటే తప్పనిసరిగా మాట జరుగుతుంది అని దీన్ని బట్టి మనకి అర్థం కావాలి. అదేవిధంగా ఇదే ఆహాబు గారి రాజకాలంలో ఒక సందర్భం జరిగింది. అది కూడా మనం ఒకసారి చూడగలిగితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. వాక్యపఠనం చేసుకున్నాం కదా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఈ ఆహాబు రాజు గారి కాలంలో జరిగింది, కానీ దేవుడి ఈ మాటను యెహోషువ గారి కాలంలో తెలియజేశాడు. 6వ అధ్యాయం 26వ వచనం అందరూ చూడాలి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగూ ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువ గారి కాలంలో తెలియజేస్తున్నాడు ఈ మాట. ఏమండి, ఏమని తెలియజేస్తున్నాడు? యెరికో పట్టణం గురించి తెలియజేస్తున్నాడు. ఏమండి చూడండి మళ్ళా. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము
చేయించి వారికి ఎలాగూ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలు అందరి చేత శపథం చేయిస్తున్నాడు. ఎవరు? యెహోషువ గారు. ఎవరి చేత శపథం చేయిస్తున్నాడు? ఇశ్రాయేలు అందరి చేత. ఏమని చేయిస్తున్నాడు? ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో, ఎవడైతే యెరికో పట్టణాన్ని కట్టించాలని అనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. ఎవడైతే యెరికో పట్టణానికి పునాది వేస్తాడో, కట్టించాలనుకున్నప్పుడు శాపగ్రస్తుడు అవుతాడు. పునాది వేసినప్పుడు వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. దాని తలుపులు నిలబెట్టాలనుకున్నప్పుడు వాని కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు అని దేవుడు యెహోషువ గారి ద్వారా ఇశ్రాయేలీయుల అందరి చేత శపథం చేయించాడు. యెరికో పట్టణం నేను ఎవ్వరూ కూడా కట్టకూడదు ఎప్పటికీ, అది అలాగే ఉండాలి. ఎవడైనా కట్టాలని అనుకున్నాడా వాడి దేవుని దృష్టికి ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఒకవేళ పునాది వేస్తాడా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. పునాది వేసిన తర్వాత తలుపులను పెట్టాలనుకుంటాడా వాడి కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు అని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఈ సందర్భం ఈ ఆహాజు అనే రాజుగారి కాలంలో జరిగింది. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34. అతని దినములలో బెతేనీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరామాను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనులను ఎత్తగా సెగుబాను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఏ రాజుగారి కాలంలో జరిగింది? 33వ వచనం నుంచి చూడండి. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో, ఎవరి దినాలలో? ఈ ఆహాబు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న దినాలలో జరిగిందట. అతని దినములలో బెతేలీయుడైన హియోలు యెరికో పట్టణమును కట్టించెను. యెరికో పట్టణాన్ని కట్టించాడట. కట్టించొద్దని దేవుడు చెప్పాడా? చెప్పాడు. కానీ హియోలు అనే వ్యక్తి యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరామాను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. పునాది వేసినప్పుడు జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడని ముందే దేవుడు తెలియజేశాడా? తెలియజేశాడు. శపథం చేయించాడు ఇశ్రాయేలీయులందరి చేత. అయినా సరే ఆ శపథాన్ని పక్కన పెట్టి హియోలు అనే వ్యక్తి ఆహాబు అనే రాజుగారి కాలంలో దాని పునాది వేశాడట. యెరికో పట్టణానికి పునాది వేశాడు. అబీరామ్ అనే తన జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. దాని గౌనులను ఎత్తగా, గౌనులంటే తలుపులు, దాని తలుపులను ఎత్తగా సెగుబాను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. చూసారా? తలుపులను ఎత్తినప్పుడేమో కనిష్ట కుమారుడు చనిపోయాడు. పునాది వేసినప్పుడేమో తన జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు చెప్పాడట? నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. అంటే దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడంటే ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఆయన మాట తప్పని వాడు, మాట ఇచ్చి దాన్ని స్థాపింపకుండునా అన్నాడు. ఏమండి? అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా జరుగుతుంది. అందుకే ఆహాబు రాజు గారి కాలంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆహాబు గారి భార్యకు కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడు. అది కూడా చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను.
తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునో లేడు. ఎవరు ప్రేరణ చేత కీడు చేశాడట? నాబోతును చంపించడానికి ఎవరు ప్రేరేపించారు ఆహాబుని? తన భార్య అయినటువంటి యెజెబెలు ప్రేరేపించింది. ఏమండి, నువ్వు ఇశ్రాయేలీయులకి రాజువు కాదా? నువ్వు మూతి ముడుచుకుని పడుకుంటున్నావేంటి? ఆహాబు సంగతి ఏంటో నేను, ఆ నాబోతు సంగతి ఏంటో నేను చూస్తాను అని చెప్పి పక్కాగా ప్రణాళిక ప్రకారంగా 2 అబద్ధ సాక్షులను పెట్టి ఏం చేసింది? నాబోతును అన్యాయంగా రాళ్లతో కొట్టించి చంపించింది. అందుకే యెజెబెలుకి కూడా దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి మరలా 23వ వచనం. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. ఎక్కడ? యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. ఆహాబు రక్తాన్నేమో కుక్కలు నాకుతాయని చెప్పాడు. జరిగింది. అది జరిగిందా? జరిగింది. ఇక్కడ యెజెబెలు రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పట్లేదు. చూడండి, యెజెబెలును కుక్కలు తినేస్తాయి. అసలు ఒక్క పాటు కూడా మిగలకుండా తినేస్తాయి అని చెప్పాడు. మరి తినేసాయా కుక్కలు? యెజెబెలుని కుక్కలు తినేసాయంటే తినేసేయలేదు. చూద్దాం. ఇదే రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం నుంచి, యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, యెహూ ఎందుకు వస్తున్నాడు? ఏమండి, యెజెబెలుని చంపటానికి వస్తున్నాడు. ఆ విషయం తెలుసా యెజెబెలుకి? తెలుసు. ఆల్రెడీ ఆహాబు చనిపోయాడు అనే సంగతి కూడా ఈవిడికి తెలుసు. అయితే యెహూ ఎందుకు వస్తున్నాడో తెలిసినప్పుడు ఈవిడ మేకప్ వేసుకుందేంటి? ఏమండి, ఎవరైనా మిమ్మల్ని చంపడానికి వస్తున్నారన్నప్పుడు మేకప్ వేసుకుంటారా? కావున ఈవిడ మేకప్ వేసుకుంది. చూడండి, యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చినని సంగతి యెజెబెలునకు వినబడిను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, యెహూ గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు మేకప్ వేసుకుందో ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. ఏమండి, అంటే ఈవిడ మేకప్తో అతన్ని తను చంపకుండా ఒకవేళ తన అందాన్ని బట్టి ఆకర్షించుకుని తనను తాను కాపాడుకుందామని ఆలోచన అయి ఉండొచ్చు. ఏమండి, ఆల్రెడీ ఆహాబుని చంపింది ఎవరు? యెహూ. నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా అంటుంది. చూడండి, ఏమండి అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరైనా అడుగగా 2 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దానిని కిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. ఏమన్నాడు యెహూ? నా పక్షంగా ఎవరున్నారో వారందరూ రండి అన్నాడు. దీనిని కిందకి పడద్రోయండి అన్నాడు. ఎవరిని? యెజెబెల్ని. ఏమండి, దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దానిని క్రింద పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించాను. గుర్రాల చేత తొక్కించాడట. ఎవరిని చెప్పాలి ఒకసారి? మీరు అందరూ వింటున్నారో లేదో నాకు అర్థమవుతుంది. యెజెబెలుని గుర్రాల చేత తొక్కించాడు యెహూ. ఏమండి, అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞయ్యగా. ఏమన్నాడు? లోపలికి వెళ్ళాడట, భోజనం చేశాడట, బయటకు వచ్చాడట. ఏం చెప్పాడు బయటకు వచ్చి? ఏమండి, ఏం చెప్పాడు బయటకు వచ్చి?
ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా. ఆవిడెవరో రాజకుమారి. ఏమండి, యెజబెల్ ఎవరు? రాజకుమారి, శాపగ్రస్తురాలు కనుక వెళ్ళి పాతి పెట్టండి అని సెలవిచ్చాడట. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వారు దానిని పాతి పెట్టబోయిరి, అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. పాతి పెట్టడానికి వెళ్ళారు సైనికులు, ఏం కనబడ్డాయి అక్కడ? ఏమండి, వారు దానిని పాతి పెట్టబోయిరి, అయితే దాని కపాలమును, కపాలం అంటే పుర్రే, ఏమండి, దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. మరి ఏమైపోయినాయి? కుక్కలు తినేసాయి. దేవుడు చెప్పాడా? ముందు చెప్పాడు, కుక్కలు నిన్ను తినేస్తాయని చెప్పాడు. దేవుడు చెప్పిన విధంగానే యెజబెలుని కుక్కలు తినేసాయి. యెజబెల్ ఎంత మూర్ఖురాలో తెలుసండి. యెహోవా ప్రవక్తలందరినీ చంపించి అబద్ధ ప్రవక్తలందరినీ పెంచి పోషించినటువంటి భయంకరమైనటువంటి పాపాత్మురాలు ఈవిడ. ఏమండి, ఈవిడ అంత మంచిది కాదు ఈవిడ. యెజబెల్ అంటే భయంకరమైనటువంటి పాపాత్మురాలు ఈవిడ. అబద్ధ ప్రవక్తలను పెంచి పోషించడం ఏంటి, యెహోవా ప్రవక్తలను చంపించడం ఏంటి? ఏమండి, అలాంటి భయంకరమైన పాపాత్మురాలని ఏం చేసినాయి? కుక్కలు తినేసాయి. పుర్రు ఒకటే ఉందంట. ఏమండి, అరచేతులు ఉన్నాయట, పాదాలు, మరి బాడీ అంతా ఏమైంది? కుక్కలు తినేసాయి. కిందకు చదవండి. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లా, నేను ఇది యెజబెలని ఎవరను గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెల్ మాంసమును తినును, యెజబెల్ యొక్క కళేబారము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడు తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ప్రియమైన దేవుని పిల్లలారా, తిష్బీయుడైనటువంటి ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఏం జరిగింది? ఇది జరిగింది. అంటే దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా ఏం జరుగుతుందన్నమాట? జరిగి తీరుతుంది. దేవుడు ఒక్కసారి ఏదైనా ఇలా జరగాలి అని చెప్పి అన్నాడు అంటే తప్పనిసరిగా జరిగి తీరుతుంది అని మనం నమ్మటానికి ఈ మాటలన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి ప్రియులారా. కనుక దేవుడు చెప్పినటువంటి ఈ మాట అక్షరాల తూచా తప్పకుండా ఎలా జరిగిందో చూసారా? అలాగే దేవుడు క్రీస్తుకు పూర్వం మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు, అది కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు ఇశ్రాయేలీయులకి క్రీస్తుకు పూర్వం. ఏంటా మాట? 12వ వచనం చూడండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. మీ సమాధులన్నీ కూడా నేను తెరుస్తాను, సమాధుల్లోంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఏం చేస్తాడట? ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక మాట తెలియజేశాడు క్రీస్తుకు పూర్వం. ఏమని? మీ సమాధులని నేను తెరుస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా మరలా బ్రతికింపజేస్తాను, మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. మిమ్మల్ని ఎక్కడికి తీసుకొస్తాను అన్నాడు? ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకొస్తాను అన్నాడు. మరి ఇది ఎప్పుడు జరిగింది? ఏమండి?
జరిగిందా లేదా? బ్రతికించాడా ఇశ్రాయేలీయులను ఎవరైనా? సమాధుల్ని తెరిచాడా? సమాధుల నుంచి ఎవరైనా బయటకు వచ్చారా అనేది చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుంచి 53వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు కాకపడిరి. చూసారా, దేవుడు క్రీస్తుకు పూర్వం యెహెజ్కేలు గ్రంథంలో తెలియజేసినటువంటి ప్రవచనం ఇది. ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో చనిపోయినప్పుడు జరిగింది. ఇప్పుడు చూడండి 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చూసారా, దేవుడు తెలియజేశాడు కదా, సమాధుల నుంచి అనేక మంది నేను బయటకు రప్పిస్తాను, అనేక మందిని ఇశ్రాయేల్ దేశంలోనికి నడిపిస్తాను అని చెప్పి దేవుడు ఒక మాట తెలియజేశాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఇక్కడ అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేచారు. యెరూషలేం ప్రాంతంలో అనేక మందికి కనపడ్డారట. అంటే దేవుడు ఒక మాట తెలియచేశాడు అంటే తప్పనిసరిగా ఏమవుతుందన్నమాట? జరిగి తీరాల్సిందే. జరుగుతుందో జరగదండి. దేవుడు మాట తప్పని వాడు. మరి దేవుడు ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8 వచనం జాగ్రత్తగా చూడాలి అందరూ, ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రపంచ క్రైస్తవ్యానికి దేవుడిచ్చినటువంటి మాట ఇది. ఏమండి, బాగా వినాలి అందరూ కూడా. ఎవరెవరు అగ్నిగుండానికి వెళ్ళిపోతారో దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏంటో ఎవరెవరు వెళ్తారట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దేవుడు ప్రపంచ క్రైస్తవ్యానికి ఇచ్చినటువంటి మాట ఇది. ఏమండి, కాబట్టి పిరికివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అలాగే అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెండవ మరణానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి. అలాగే అసహ్యులు, దేవుడికి ఎవరైతే అసహ్యంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా రెండవ మరణానికి వెళ్ళిపోతారు. నరహంతకులందరూ రెండవ మరణానికి వెళ్ళిపోతారు. వ్యభిచారులందరూ రెండవ మరణానికి వెళ్ళిపోతారు. మాంత్రికులందరూ రెండవ మరణానికి వెళ్ళిపోతారు. విగ్రహారాధికులందరూ రెండవ మరణానికి వెళ్తారు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండమునకు పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కాబట్టి దేవుడు మాట తప్పుతాడా? ఏమండి, దేవుడేమి మాట తప్పడు. కాబట్టి తప్పనిసరిగా ఈ లక్షణాలు కలిగి మనం ఒకవేళ ఉంటే తప్పనిసరిగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? రెండవ మరణానికి వెళ్ళిపోతాం. అగ్ని గంధకములతో మండే గుండానికి వెళ్ళిపోతాం. కనుక ఈ లక్షణాలు మనలో ఉండకుండా మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. మాట తప్పుతాడండి. చూస్తారు ఒకసారి కీర్తన గ్రంథము 146వ అధ్యాయం. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 6వ వచనం చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. చూసారా అందరూ?
కీర్తన గ్రంథము 146 అధ్యాయం 6 వచనం. అందరూ చూడాలి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. దేవుడు అంటే ఏమనుకున్నారు? ఆకాశాన్ని సృజించినవాడు ఆయనే, భూమిని సృజించినవాడు ఆయనే, సముద్రాన్ని సృజించినవాడు ఆయనే, అందులో సమస్తాన్ని సృష్టించినవాడు ఆయనే అని చెబుతూ ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పనివాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుడు చెప్పిన లక్షణాలతో, దేవుడు చెప్పిన సుగుణాలతో, దేవుడు చెప్పినటువంటి లక్షణాలతో మనం బ్రతికినట్లయితే దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనం చేరుకుంటాం. లేకపోతే నిత్యాగ్ని దండనకు జారిపోతాం. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. ఏమండి? ఎప్పుడు కూడా ఆయన మాట తప్పడు. ఒక్క నినేవే పట్టణంలో విషయంలోనే ఆయన తన మనసు మార్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ మారు మనసు పొందారు కనుక, వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు కనుక, వాళ్ళందరూ కూడా మరలా దేవుని పాదాల చెంతకు వచ్చారు కనుక, దేవుని ప్రాధేయపడ్డారు కనుక ఆ నినేవే పట్టణాన్ని నాశనం చేస్తారని మాట ఇచ్చాడు. కానీ వారందరూ కూడా తమ బ్రతుకు మార్చుకున్నారు కాబట్టి, ప్రవర్తన మార్చుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా మరలా తన మనసుని మార్చుకున్నాడు. కాబట్టి మనందరం కూడా మన మనసు మార్చుకుని, మన ప్రవర్తన మార్చుకుని, మన ఆలోచన విధానం మార్చుకుని, మన బ్రతుకు మార్చుకుని దేవునికి ఇష్టంగా బ్రతికితే తప్పనిసరిగా మనం నిత్యరాజ్యానికి చేరుకుంటాం. లేకపోతే నిత్య నరకానికి జారిపోతాం. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. ఏమండి? ఆయన మాట తప్పడు, మనం తిప్పడు. కాబట్టి అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుని దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.